అంకుల్ నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? మహమ్మద్. ఇది ఫ్రూట్ బిజినెస్. ఫ్రూట్ బిజినెస్. ఎట్లుంది బిజినెస్? బిజినెస్ ఏం లేదు సార్, ఏం నడుస్తలేదు. పొద్దుగాల కొంచెం కొంచెం వస్తున్నారు ముస్లిం వాళ్ళు. కొంచెం పండుగ ఉంది కదా రంజాన్. రంజాన్ ఉంది, అది రంజాన్ పేరుకే ఉంది, బిజినెస్ ఏం లేదు. కాంపిటీషన్ కూడా ఎక్కువైంది. చాలా ఎక్కువైంది. ఆడళ్ళు అమ్ముతున్నారు, మొగల్లో చేసి పెట్టి ఆడళ్ళు అమ్ముతున్నారు. ఓకే, ఎక్కడ నేర్చుకుంటారు ఇవి? ఇది హైదరాబాద్, ఇది మన బాటాకి ముందర నిసార్ కంపెనీ ఆడ నుంచి. సో రేట్లు ఎట్లా ఉన్నాయి మరి? రేట్లు పైనాపూర్ 70 రూపాయలు అంట, సేప్ పండు 100కు 3 అంట. మరి నువ్వెంతకు అమ్ముతున్నావు? ఏమమ్మాలేదు సార్, చూడు మొత్తం పొరిగిపోతున్నాయి మాల్ మొత్తం. అంతే, వేరేది ఏం లేదు. అమ్మాలంటే అమ్మాలి ఖాళీ బస్. ఇక బిజినెస్ చేయాలంటే చేయాలి. ఎంత వస్తుంది మరి రోజు మొత్తం అమ్మితే? ఏమో ఒక 600-700 దొరికితే చాలు బాస్, అంతే. కూలే, వేరేది ఏమి లేదు, ఏం లేదు. అది 10 డ్యామేజ్ అయిపోయినా కూలి కూడా అయిపోయి కథం. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? వీరనాపేట ఇంకా మోడల్ మహమ్నార్. ఏం లేదు, ఒక 2 ముచ్చట్లు అడుగుతా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. మొన్న ఎవరికి వేసిన ఓటు? శ్రీనివాస్ గౌడ్కి వేసిన. ఇప్పుడు కాంగ్రెస్ కి. ఓడిపోయానుగా మరి. ఓడిపోతే ఓడిపోని, మగర్ ఇప్పుడు కాంగ్రెస్ కి వేస్తా. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ మంచిగా చేస్తుంది కదా సార్, టీఆర్ఎస్ ఏం చేయలే. కాంగ్రెస్ చేస్తుంది, గ్యాస్ ఇస్తుంది, మళ్ళా అన్ని ఫ్రీ బస్, చాలా గ్రేట్ అది. కరెంట్ కూడా ఫ్రీ అంటున్నారు. కరెంట్ కూడా ఫ్రీ, నెలల నుంచి గ్యాస్ ఫ్రీ, 2500 ఫ్రీ, 5 లక్షలు ఫ్రీ. కాంగ్రెస్ 10 ఆరోగ్యశ్రీ అది కూడా ఉంది. నా పాపకు మొన్న పనికి వచ్చింది, అది లీలాపూర్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నీకు మంచి జరిగింది. మరి ఎవరున్నారు కాక మరి ఇక్కడ అభ్యర్థి ఎవరున్నారు కాంగ్రెస్ నుండి? కాంగ్రెస్ మన ఎమ్మెల్యే ఎల్లం ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన పేరు ఉంది కదా సార్, అనేది నోట్లో ఉంది పేరు. వంశీచందా? వంశీచంద. మేము అయినా కూడా పక్క 100%. ఎందుకు అట్లా? ఇప్పుడు గెలవలే కదా సార్. ఏమైనా చేసిండ గతంలో కూడా పోటీ చేసిండు కదా? ఇక్కడ పోటీ చేయలే, ఫస్ట్ సార్ ఇక్కడ ఎంపీగా దీంతో 2 సార్లు. లాస్ట్ టైం ఓడిపోయింది సార్. మన 2 సార్లు వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళే గెలిచినా కదా సార్. రైట్. సో మరి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి మహబూబ్ నగర్ నుండి. సో కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పినావు. సో పోటీ ఎట్లా ఉంటుంది మరి? పోటీ సూపర్ ఉంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉంటుంది, బీజేపీలో ఏమి ఉండదు. పబ్లిక్ ఫైన్స్ ఉన్నారు కదా సార్. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదే 2 ఫైట్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మన టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకి నిలబడిన, కాంగ్రెస్ లో బాయ్ కొడుకు బాయ్, నాయన బాయ్ జితేందర్ రెడ్డి. ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ప్రతి ఓడు కాంగ్రెస్ లో పోతున్నారు. ఎందుకు కావచ్చు మరి అట్లా? ఎలా డబ్బులు ఉంటే అక్కడ పోతారు, ఇంకా అంతే. మీరు బలం. కానీ మరి ఇప్పుడు సెంట్రల్ లో మోడీ ఉన్నాడు కదా, సో మరి సెంట్రల్ లో మోదీ సార్ బరాబర్ పక్కా 100%. ఎందుకు మోడీ? ఎందుకు ఆయన కూడా ఇప్పుడు నాకు గ్యాస్ ఇస్తున్నాడు, ఆయన ఫ్రీ గ్యాస్ ఇచ్చిన. 1200 చేసినట్టు కదా? ఏదే చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదు. 1200 రేట్లు పెరిగినాయి కదా గ్యాస్ కి. ఎప్పుడు 1200 కాలే, 1100 అయింది. అకౌంట్ నాకు 200 పడతాయి. అది మోదీ గ్యాస్ ఉంది నాకు, ఇప్పుడు 500 పడతాయి నాకు. సెంట్రల్ లో మాత్రం మోడీ రావాలి, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది అంతే పక్కా 100%. థ్యాంక్ యూ. ఓకేనా.